హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. సో యాక్చువల్లీ నేనైతే కొత్త ఐఫోన్ పర్చేస్ చేశాను. సో పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక యూట్యూబ్ మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో. సో నాకైతే ఒక ఓల్డ్ ఛానల్ ఉండే, ఆ ఛానల్ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల యూట్యూబ్ అయితే రిమూవ్ చేసేసింది. సో మళ్ళీ ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు ఇవి చేసే వీడియోస్ అన్ని అందులో అప్లోడ్ చేయాలా, ఆర్ఎల్స్ ఇప్పుడు కొత్త మెయిల్ క్రియేట్ చేసి కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయాలని రేపు మార్నింగ్ డిసైడ్ అవుతాను. సో యాజ్ ఆఫ్ నో అయితే నేను ఈ ఛానల్కి ఏ నేమ్ పెట్టలేదు. నైట్ షిఫ్ట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నైట్ షిఫ్ట్లో ఉన్నాను. రేపు మార్నింగ్ లాగౌట్ చేసి నా డే ఎలా ఉంటుందో అది చూపిస్తాను. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఛానల్ దేనికి రిలేటెడ్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫన్నీ వీడియోస్, ఫన్నీ షార్ట్స్, ట్రావెల్ వ్లాగ్స్, డైలీ లైఫ్, డైలీ బ్లాగ్స్ ఎలా ఉంటుందో మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అయితే చాలా ఫన్నీగా ఉండబోతున్నాయి. ఇప్పటి నుంచి మిమ్మల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేస్తాను. రేపు మార్నింగ్ లాగౌట్ చేసి అక్కడ నుంచి నా డే ఎలా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. సో బాయ్. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే బయటకు వచ్చేసాను మా ఆఫీస్ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది గైస్. సో ఇప్పుడు బస్సు ఉంటుంది ఒక 5 to 10 minutesలో. బట్ బస్ అయితే టైంకి వస్తుందని అయితే గ్యారంటీ లేదు. కొంచెం పబ్లిక్లో కెమెరా పెట్టినా కాబట్టి కొంచెం ఇలానే ఉంది. అందుకే కెమెరా కింద పెట్టి కెమెరా పైకి లేపాలంటే ఎట్లానే ఉంది. వెనకాల చాలామంది ఉన్నారు, ఒక 10-20 మెంబర్స్ దాకా ఉన్నారు. సో బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో అందుకే నేను కెమెరా కింద పెట్టాను అనమాట. సో కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటా పబ్లిక్లో కూడా వీడియోస్ చేయడం. ఒక 2-3 వీడియోస్ చేస్తే నాకు అంటే అలవాటు అయిపోతుంది. అన్ని బస్సెస్ వస్తాయి లేదని నేను వెళ్ళే ఏరియా బస్సెస్ అయితే చాలా లేట్గా వస్తుంది. చిల్లేస్తే పెట్టేసాను. హాఫ్ అన్ అవర్ పెట్టచ్చు, 1 hour పెట్టచ్చు. ఆటోకి వెళ్ళొచ్చు, బట్ మనకి డబల్ ఛార్జెస్ ఉంటాయి. సో బస్ వచ్చినా వెయిట్ చేయాల్సి వస్తుంది రోజు. కొన్నిసార్లు అయితే టైంకి వచ్చేస్తుంది బస్. ఫైనల్గా అయితే మా బస్సు అయితే వచ్చేస్తుంది. సో ఇదే బస్సు. మా హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది రావడానికి. హాఫ్ అన్ అవర్ నుండి పిచ్చోన్ లెక్క వెయిట్ చేస్తున్నా. ఇది వెళ్తే మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తుంది బస్సు. బస్సులో కూడా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కెమెరా అయితే ఆన్ చేసుకున్నా కానీ ఇక అందరినీ చూసి ఇక మాటలే రావట్లేదు. మా ఆఫీస్ నుంచి మా ఏరియాకి ఒక 5 to 6 kilometers ఉంటుందన్నమాట. సో బస్ దిగాక ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మా రూమ్కి. సో నేను ఉంటున్న ఏరియా వచ్చేసి కొండాపూర్ హఫీస్పేట్ అనమాట. న్యూ హఫీస్పేట్ అంటారు ఈ ఏరియాని. సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలోనే ఉంటుంది మా పీజీ. సో చాలా మంచిగా ఉంటాయి పీజీస్ ఇక్కడ, మంచి ప్రొఫెషనల్గా. సో హాస్టల్ పేరు వచ్చేసి కిరణ్ కూలింగ్ పీజీ. ఇక్కడ ఫుడ్ అండ్ రూమ్స్ చాలా నీట్గా చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను దగ్గర 1.5-2 years నుంచి ఉంటున్నాను ఇక్కడే. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే ఈ హాస్టల్ పక్కనే రూమ్ ఉంటుండే అనమాట. ఆ రూమ్లో ఉంటుండే నేను, నా ఫ్రెండ్ శివ అని. ఇద్దరం వచ్చి ఒక చిన్న రూమ్లో ఉంటుండే. ఆ రూమ్ రెంట్ వచ్చేసి 8,000 అనమాట, చిన్న రూము. సో మా రూమ్ విండోస్ నుంచి చూస్తే ఈ పీజీ కనిపిస్తుంది అనమాట. ఎంత ప్రొఫెషనల్గా కనిపిస్తుంది అంటే పైన జిమ్ అండ్ రూమ్ బాల్కనీ, ఎంత లైటింగ్స్ సూపర్ కనిపిస్తుండే. ఎప్పుడైనా ఈ పీజీకి రావాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ మనం రూమ్లో ఉంటే మనం వండుకొని తినాలంటే పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. సో అక్కడ నుంచి రోజు చూస్తుండే విండోస్ నుంచి ఈ పీజీకి వెళ్ళాలి బాగుంది చూడ్డానికి అని చెప్పేసి. ఫైనల్గా అయితే ఒక 2 months తర్వాత ఆ రూమ్ వెకేట్ చేసేసి డైరెక్ట్ ఇదే పీజీకి వచ్చేసామన్నమాట. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. సో చూడండి షూ ర్యాక్స్, ఆ 2 షూ ర్యాక్స్ సరిపోవట్లేదు నాకున్న షూస్కి. సో లోపల సరిపోక ఇంకా బయట కూడా కొన్ని పెట్టాను అనమాట. సో ఇదే గాయస్ మా రూమ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే కొంచెం కూడా డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ అంటే ఉంటుంది, బట్ మేముంటున్న రూమ్లో అంత డిస్టర్బెన్స్ ఏం రాదు మాకు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది. సో లాగౌట్ చేసేసి నేను రూమ్కి వచ్చేసరికి సో ఇప్పుడైతే బ్రష్ చేసేసుకొని ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగేసి కాసేపు ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే పెండింగ్ వర్క్ చేసుకొని రెస్ట్ అయితే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే అవ్వట్లేదు, నైట్ షిఫ్ట్ చేశా కదా.
సో కొంచెం హెడేక్ అయితే వస్తుంది. నేను రోజైతే ఒక కప్పు బ్లాక్ కాఫీ అయితే ఖచ్చితంగా తాగుతాను. ఒక కప్పు కాదు, మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్ అయితే బ్లాక్ కాఫీ అయితే ఖచ్చితంగా తాగుతాను అనమాట. ఎందుకంటే నాకు అది స్ట్రెస్ బస్టర్ అనమాట. ఇదనమాట నా డైలీ రొటీన్. ఆఫీస్ నుంచి వచ్చాక నేనేం చేస్తాను, నేను ఫ్రెష్ అప్ అయ్యేసి డైలీ అయితే ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ అయితే తాగుతాను. ఇది నేను జస్ట్ వీడియో కోసం చేయట్లేదు, ఇది నేను రెగ్యులర్గా చేసే పనే చేస్తున్నాను. సో యాక్చువల్ రోజుకి ఒక బ్లాక్ కాఫీ అనేది నేను నా డే స్టార్ట్ అవుతుంది అనమాట. బ్లాక్ కాఫీ తాగేసి కిందికి వెళ్ళి సపోజ్ బ్రేక్ఫాస్ట్ చేసేది ఉంటే చేస్తా, ఆర్ ఎల్స్ రెస్ట్ తీసుకుంటా 12 దాకా. 12:30, 12:31 దాకా అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి పెయింటింగ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ నేనైతే గ్రాఫిక్ డిజైనర్ని. సో వర్క్ ఉన్నప్పుడు పార్ట్ టైమ్గా నేనైతే గ్రాఫిక్ డిజైనింగ్ డిజైన్ చేసుకున్నాను. సో అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనుకోండి. ఇంకా నేను ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను, ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. చూసారు కదా వ్యూ, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సన్నీగా ఉంది కాబట్టి అంతేం అనిపించట్లేదు. వర్షం పడేటప్పుడు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కొత్త ఛానలే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ ఉంది, బట్ మళ్ళీ ఆల్రెడీ అది క్రియేట్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఎందుకు 3-4 మంత్స్ వేస్ట్ చేయడం, ఇప్పుడు నుంచి రెగ్యులర్గా ఇందులోనే ఈ ఛానల్లోనే మంచిగా వ్లాగ్స్ అండ్ ఫన్నీ వీడియోస్, ఫన్నీ కంటెంట్స్, కుకింగ్, ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే బాగుంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. కొంచెం ఫస్ట్ టైం కదా కెమెరా ముందు. యాక్చువల్లీ నాకు కెమెరా ముందు మాట్లాడడం అలవాటే, బట్ సో మాట్లాడేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ పోతే ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఫుల్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం కదా చేసా, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా ఒక 1 year తర్వాత మళ్ళీ చేస్తున్నాను అనమాట ఇట్లా ఫుల్ వీడియో. ఛానల్ ఇప్పటి నుంచి వీడియోస్ అయితే సూపర్ ఉండబోతున్నాయి. ఇప్పుడైతే డిజైనింగ్ చేయాలనుకుంటున్నాను, రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇంట్రొడ్యూస్ చేసి వచ్చినా కదా, రెస్ట్ లేకపోతే పట్టారస్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడైతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటా, ఓకేనా. బై గైస్, మళ్ళీ ఆఫ్టర్నూన్ కలుద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసి 12:24 అవుతుంది. యాక్చువల్లీ 2:30కి అట్లా లేద్దాం అనుకున్నా, బట్ అలారం కూడా పెట్టుకున్నా 2:30కి లేద్దామని చెప్పేసి. బట్ మా రూమ్మేట్స్ కొంచెం నాయిస్ చేశారనమాట, ఏదో బ్లెండర్తో సంథింగ్ ఏదో జ్యూస్ చేసుకున్నారు, ఆ సౌండ్తో ఇంకా నిద్ర రాలేదు వదిలేసిన. ఇప్పుడు మళ్ళా నిద్ర రాదు నాకు, నేనేదో ఒకటి చేయాలి నేను, లేకపోతే తప్పదు. సరే గాయస్, మళ్ళీ పడుకుంటా, నా వల్ల అయితే అగో అలాంటి సౌండ్లు కావాలని పడేస్తుంది కిందికి. మళ్ళీ పడుకొని 2:30కి లేచి 2కి లేచి లంచ్ చేసేసి కొన్ని పెండింగ్ డిజైన్స్ ఉన్నాయి అవి చేసేసుకుంటా, అవి చేసేసుకొని మళ్ళీ పడుకోవాలి. ఆహా, ఓకే గైస్, బాయ్. సో గైస్, ఇప్పుడైతే లంచ్కి అయితే వెళ్తున్నాం యాక్చువల్లీ. సో ఈరోజు సండే కదా, సో చికెన్ ఉంటుంది, అందుకే తొందరగా వెళ్తున్నాం. నేను మర్చిపోయినా అసలు యాక్చువల్లీ చికెన్ అని చెప్పేసి పడుకుందాం అనుకున్నా 2:30 దాకా. బట్ చికెన్ అయిపోతే తొందరగా అయిపోతుంది సండేస్ ఇక్కడ, అంటే చికెన్ కొంచెం టేస్ట్ ఉంటుంది. సో 2-3 సార్లు వేసుకొని తింటారు రోజు. అదే పప్పు తిని ఇదే వెళ్ళి సారీ ఫేస్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. ఆగండి ఫ్రెండ్స్. దీంట్లో 5 మంది 100 రూపాయలు తగ్గించిన
లాగిన్ చేసేటప్పటికి తెల్లారిపోతుంది. ఎందుకు 2 నిమిషాలలో లాగిన్ చేస్తావు బ్లూటూత్ ఆన్ చేస్తే. మొన్న చేయటన్నా వాట్సాప్ ఏదన్నా మీద ఇంట్రెస్ట్ లేదు. గైస్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. ఈరోజు అయితే చికెన్ హాస్టల్లో చికెన్ పెట్టారు. సో సండే కదా, ఎవ్రీ సండే వెనస్డే చికెన్ ఉంటుంది హాస్టల్లో. గైస్ సో ఫైనల్గా అయితే లంచ్ అయితే చేసేసాను అనమాట. ఒక వర్క్ ఉంది యాక్చువల్లీ, నేను మర్చిపోయినది. అది ఏంటంటే నా దగ్గర ఒక ప్రింట్ ఉంది. ఆ ప్రింట్ వచ్చేసి ఆ ఎంటీ ఫ్రేమ్లో పెట్టాలన్నమాట. ఎంటీ ఫ్రేమ్. సో అది ఎంటీ ఫ్రేమ్లో పెట్టేసి అది పార్సల్ చేయాలి. సో ఇప్పుడు అదే ప్రెసెంట్ అయితే వర్క్ అయితే అయిపోయింది అనమాట. తినేసాను, ఫ్రేమ్ కూడా పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటా. కొన్ని డిజైన్స్ ఉన్నాయి బట్ ఇప్పుడైతే నేను చేయను. రేపు వీక్ ఆఫ్ ఉంది, రేపు చేసుకుంటా. సో సో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ 7-7:30 అలా లేసి రెడీ అయ్యి మళ్ళీ నాకు ఈరోజు నైట్ షిఫ్ట్ ఉంది కదా. సో ఈరోజు నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి. సో మ్యాక్సిమం రేపైతే నాకు వీక్ ఆఫ్ ఉంటుంది. సో బాయ్ గైస్, ఇది నా డే రొటీన్ ఇలా ఉంటుందన్నమాట. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం షార్ట్ లెంత్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా కొంచెం లెంత్గా పెట్టడానికి ట్రై చేస్తాను. యాజ్ ఆఫ్ అయితే వీడియో అంతే. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వీడియో రేపు పోస్ట్ చేస్తాను.